ఇగ్నోర్ మై హెయిర్ కట్. ఓబిఎస్ స్టూడియో. ఎన్ని సాఫ్ట్వేర్స్ వచ్చినా స్ట్రీమింగ్కి అండ్ స్క్రీన్ రికార్డింగ్కి ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఓబిఎస్ స్టూడియో. అండ్ ద టూ ఇట్ ఈస్ ఫ్రీ. ఫ్రమ్ ఇన్స్టాలేషన్ నుంచి చూద్దాం. అండ్ ఈ వీడియో కంప్లీట్గా చూడు. నువ్వు ఓబిఎస్ స్టూడియోని ఒక ఆట ఆడుకోవచ్చు. ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అంటే జస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఓబిఎస్ స్టూడియో అని క్లిక్ చేయండి. సో ఓబిఎస్ స్టూడియోని ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఏదైతే ఓబిఎస్ స్టూడియో అని వస్తుందో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఓఎస్ బ్రాడ్కాస్టర్ సాఫ్ట్వేర్ అని, విండోస్, మ్యాక్ ఓఎస్, లైనక్స్, వాట్ ఎవర్ నువ్వు ఏ ఓఎస్ యూజ్ చేసినా నీకు ఇక్కడ ఫ్రీ సాఫ్ట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు, రైట్? సో దాని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అన్నీ కంప్లీట్గా ఇలా నేమ్స్ ఇచ్చుకోవడం నీకు చూస్తుంటేనే అర్థమైపోద్ది. నువ్వు విండోస్ అయితే విండోస్ క్లిక్ చేయి, మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్, లైనక్స్ అయితే వాట్ ఎవర్ నువ్వు ఏదైతే ఓఎస్ యూజ్ చేస్తున్నావో దాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాక్ కాబట్టి ఇలా క్లిక్ చేస్తే నీకు ఇక్కడ మ్యాక్, ఇంటెల్, యాపిల్ సిలికాన్ అని సపరేట్ వస్తాయి. సేమ్ అలాగే నువ్వు విండోస్ ఓపెన్ చేస్తే నీకు విండోస్లో ఏం లేదంటే డైరెక్ట్గా ఇగో విండోస్ 64 డాక్యుమెంట్స్లో డౌన్లోడ్ అవ్వాలనుకుంటున్నావు, సేవ్ కొట్టేస్తే చాలు ఇక్కడ డౌన్లోడ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఓబిఎస్ స్టూడియో జస్ట్ 150 MB డౌన్లోడ్ అయిపోతుంది. 8 seconds, 5 seconds, 4 seconds, 150 MB వితిన్ 10 secondsలో డౌన్లోడ్ అయింది. ఈరోజు ఇంటర్నెట్ బాగా వస్తుంది యాక్చువల్లీ. సో ఇలా వస్తుంది. మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేస్తారు? జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తారు. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇన్స్టాల్ అని కొడుతుంది. నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తారు. సేమ్ అలాగే ఇది చాలా సింపుల్ ఇన్స్టాల్ చేయడం. డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. ఎవరికైనా వాడే చూపించుకుంటూ వెళ్తాడు. వన్ బై వన్ నెక్స్ట్ ఒక 4-5 times నెక్స్ట్ కొట్టేస్తే చాలు వచ్చేస్తుంది. ఓకే, దట్స్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్. సో అండ్ మీకు ఇప్పుడు ఓబిఎస్ ఐకాన్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పిన్ టు టాస్క్ బార్ కొట్టేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ దీన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యింది, ఇలా కనిపిస్తుంది అనమాట. దీంట్లో నీకు ఆల్రెడీ స్టార్ట్ రికార్డింగ్ అనేది ఆన్లో నాకు ఉంటుంది. మీకు అంతా ఇలా వైట్ కలర్లో, ఐ మీన్ బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తాయి. ఎందుకంటే నేను ప్రజెంట్ ఇది కూడా దీంట్లోనే రికార్డ్ చేస్తున్నా, రైట్? సో ఇప్పుడు నీకేంటంటే నీకు ఇలా ఓబిఎస్ స్టూడియో అనే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. దీంట్లో నీకు ఇక్కడ సీన్స్, సోర్సెస్ ఇలా చూడడానికి గందరగోళం ఉంటుంది. కానీ నేను చెప్పే సెట్టింగ్స్ మాత్రం చూసుకో. ఫస్ట్ నువ్వు ఇక్కడ ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకో, ఓకేనా? సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నీకు జనరల్ అని ఉంటుంది. జనరల్లో ఆబ్వియస్గా ఇంగ్లీషే పెట్టుకుంటాం. అండ్ ఇవన్నీ అసలు మనం కదిలియాల్సిన అవసరం లేదు. ఉన్నట్టు ఉంచితే ఇష్యూవే ఉండదు. మనం ఇవన్నీ ఓబిఎస్ స్టూడియోలో ఇన్ని టూల్స్ ఉంటాయి, ఇన్ని చేసుకోవాలి, ఇంత కష్టము, స్ట్రీమింగ్ చేయాలన్నా, స్క్రీన్ రికార్డింగ్ చేయాలనుకుంటా కానీ అది ఏమి ఉండదు. సో అపియరెన్స్ కూడా వదిలే. అండ్ స్ట్రీమ్కి వచ్చేసి స్ట్రీమ్లో నువ్వు ఓబిఎస్ స్టూడియో రీసెంట్గా ఏం చేసిందంటే, రీసెంట్ అంటే చాలా ఇయర్స్ అయింది, 2-3 years అయింది. మనం ఎప్పటి నుంచో 5 years బ్యాక్ నుంచి యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు డైరెక్ట్గా యూట్యూబ్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా స్ట్రీమ్ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా ఓబిఎస్ స్టూడియోలో. లేదు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం దేంట్లో స్ట్రీమ్ చేయాలనుకుంటున్నాం. సో యూట్యూబ్లో, ఓకే, యూట్యూబ్ పెట్టా. సర్వర్ ఎప్పుడు మనము ప్రైమరీయే పెట్టుకోవాలి. డన్. స్ట్రీమ్కి మనము జనరేట్ చేస్తాం కదా, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత స్ట్రీమ్కి ఉంటుంది లైవ్లో, ఓకేనా? అది తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి, యూట్యూబ్లో దొరుకుతుంది. అది మనం ఇక్కడ తీసుకోవడం, డన్. జస్ట్ ఇక్కడ ఓకే కొట్టేస్తే అయిపోతుంది, మొత్తం సెట్ అయిపోతుంది. మన స్ట్రీమ్కి కూడా ఇక్కడ ఇచ్చేసుకున్నాం. అండ్ అవుట్పుట్లో వచ్చేసి అవుట్పుట్లో నేను బిట్ రేట్ ఎప్పుడు 2750 kbps పెట్టుకున్నా. అండ్ బిట్ రేట్ నువ్వు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ నువ్వు యూజ్ చేసే సిస్టమ్. నీకు హై క్వాలిటీలో కావాలా చూసుకో. ఆడియో బిట్ రేట్ 160 ఈజ్ ఎనఫ్. వీడియో ఎన్కోడర్ వచ్చేసి ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ వీడియో ఎన్కోడర్ అనేది ఎప్పుడు సాఫ్ట్వేర్ X24లో మాత్రమే ఉండాలి, ఓకేనా? హార్డ్వేర్ కాకుండా. ఇవన్నీ మీకు H.264 ఇవన్నీ నీకు ఎలా వస్తాయంటే లైక్ నువ్వు యాపిల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ఈ H.264 యాపిల్ ఇవి యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ అన్నిటికీ సపోర్ట్ చేయాలి నీకు, సిస్టమ్స్కి కానీ, టీవీస్కి కానీ, వాట్ ఎవర్ నువ్వు తీసే వీడియో అన్నిటికి సపోర్ట్ చేయాలంటే సాఫ్ట్వేర్ X24 పెట్టేసుకో. అండ్ ఆడియో ఎన్కోడర్ AACA ఉంటుంది బై డిఫాల్ట్, ఓకేనా? అండ్ ఇక్కడ నీకు రికార్డింగ్ పాత్ అనేది ఇప్పుడు నేను ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ దీని సెట్టింగ్ ఎనేబుల్ కాలేదు. సో రికార్డింగ్ పాత్లో ఏంటంటే ఇక్కడ ఉంది కదా, యూజర్ చంద్రశేఖర్ రెడ్డి డౌన్లోడ్స్ అనేది. ఇదంతా జస్ట్ మీరు ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేస్తే చాలు ఎక్కడ సేవ్ చేయాలో చూపిస్తుంది. అంటే నువ్వు ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్ప్లే మీద సేవ్ చేయాలనుకుంటున్నా, లేదంటే ఒక హార్డ్ డిస్క్లో సేవ్ చేయాలనుకుంటున్నా. అది ఈ బ్రౌజ్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఆడియో ఓపెన్ చేస్తే నీకు ఇక్కడ డెస్క్టాప్ ఆడియో ఎనేబుల్ చేసుకోవాలా, లేదంటే డెస్క్టాప్ 2 డెస్క్టాప్ ఉంటే 2 డెస్క్టాప్ వస్తాయి. మైక్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మైక్ ఏవి యూజ్ చేస్తాను, నేను యాక్చువల్లీ ఐఫోన్ కూడా కనెక్ట్ చేశాను నా మ్యాక్బుక్కి. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా నేను ఏదైతే ఐఫోన్ యూజ్ చేస్తానో ఆ ఐఫోన్ నుంచి డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఇన్ కేస్ మనం ఇది ఎనేబుల్ చేస్తే. ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అంటే యాజ్ నో నేను ప్రజెంట్ ఈ ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తాను యాపిల్వి.
సో దీన్ని యూజ్ చేసుకొని ఐ కెన్ రికార్డ్ అనమాట. ఓకేనా, అది ఎలాగో కూడా చెప్తాను. అండ్ ఇట్లా ఆడియో, సెకండ్ ఆడియో అంటే నేమ్స్ అనమాట. ఇక్కడ నేమ్స్ వస్తూ ఉంటాయి ఒకటి, నేను అవి చూపిస్తాను. ఇలా ప్రతి ఒక్క ఆడియో, సెకండ్ ఆడియోలో ఏం పెట్టుకోవాలి, సెకండ్ ఆడియోలో నేను మ్యాక్బుక్ ఐ మీన్ మన ల్యాప్టాప్ ఏదైతే ఉందో దాని మైక్రోఫోనే యూజ్ చేద్దాం అనుకున్నా. దట్స్ ఇట్. ఇంకా మిగతా అన్నీ ఏం అవసరం లేదు ఆడియోలో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను బేస్ క్యాన్వాస్ రెజల్యూషన్ కానీ అవుట్పుట్ రెజల్యూషన్ కానీ రెండు 1920x1080 పెడతాను. ఓకేనా, ఆ రెండు 16:9. ఇది వచ్చేసి 4K రెజల్యూషన్లో పెట్టుకుంటాను. నేను అవుట్పుట్ నావి రికార్డ్ చేసేటప్పుడైనా అవుట్పుట్ అయినా 4K రెజల్యూషన్లో ఉండాలనుకుంటా, అందుకని ఇది పెట్టేస్తాను. ఓకేనా, అండ్ FPS వచ్చేసి 30 పెట్టేసుకుంటా. ఇన్ కేస్ నేను ఫాస్ట్ మూమెంట్స్ ఇట్లా షేక్ ఇవ్వాలి, కొంచెం అప్పుడప్పుడు స్లో మోషన్స్ ఇవ్వాలి రికార్డ్ చేసేటప్పుడు ఇలా అని అనుకుంటే నేను FPSని పెంచుతాను అనమాట. వాటెవర్ 60, 120 ఎంత లిమిట్ వరకు ఉంటే అంత లిమిట్. నువ్వు FPS పెంచుకుంది స్లో మోని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ హాట్ కీస్ అసలు అవసరం లేదు. హాట్ కీస్ మనము మాన్యువల్గా క్రియేట్ చేసుకోవడానికి అవసరం లేదు. యాజ్ నౌ యాక్సెసిబిలిటీస్ అడ్వాన్స్డ్ ఇవి ఏమీ అవసరం లేదు. జస్ట్ వీటిని ఇప్పుడు ఓకే కొట్టేస్తాం. ఇంతవరకు సెట్టింగ్స్ ఉన్నాయి. సి ఇప్పుడు చూడు, ఇక్కడ నేను 2 మైక్స్ని ఇందాక యాడ్ చేశాను. ఒకటి ఈ మైక్ని, ఇప్పుడు చూడు, హలో 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 హలో, సి హలో 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 హలో, నీకు ఇక్కడ వేవ్స్ పెరుగుతున్నాయి చూడు, హలో 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 హలో, సి అలా అనిపిస్తాయి అనమాట. నువ్వు మైక్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది భయ్యా, నేను చూడు జస్ట్ ఇది ఉంది కదా, ఈ పాత్ని కొడుతున్నా. నేను మైక్లో ఏం పెట్టాను, సెట్టింగ్స్లో ఎక్స్టర్నల్ ఇయర్ ఫోన్స్ అని పెట్టాను. సి ఓన్లీ ఇక్కడ రిసీవర్ని కొడుతుంటే చూడు అక్కడ రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ అంటే వాసిపోతుంది, ఐ మీన్ సౌండ్ ఎక్కువ వస్తుంది హై ఇంటెన్స్తో, రైట్. మైక్ 2 వచ్చేసి నేను నార్మల్గా ఈ మ్యాక్బుక్ది యూజ్ చేస్తున్నాను, అందుకని నార్మల్ వేవ్స్ వస్తున్నాయి. ఈ వేవ్స్ ఎందుకంటే నువ్వు ఎంతవరకు మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడైనా మాట్లాడేది ఈ ఎల్లో వరకు టచ్ అయితే నీ ఆడియో అనేది విజిబుల్గా ఉంది. లేదు సారీ, ఆడియో అనేది విజిబుల్గా ఎలా ఉంటుంది, ఆడియో అనేది వినడానికి మంచిగా ఉంది. ఓకేనా, అండ్ అదే నువ్వు రెడ్ కలర్ యూజ్ చేస్తే హై ఇంటెన్స్తో వస్తుంది, హై డెసిబెల్స్తో వస్తూ ఉంటుంది. లైక్ గట్టిగా సౌండ్ వస్తడం, మాట్లాడేది రీసౌండ్ వినపడం అలా వినపడుతుంది. అండ్ గ్రీన్లో వచ్చేది ఏంటంటే నార్మల్గా నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఓకే, దట్స్ గుడ్. ఓకేనా, ఇలా ఇక్కడ ఇవి కనిపిస్తాయి అనమాట. ఇక్కడ ఈ సీన్ ట్రాన్సిషన్స్ ఇవన్నీ వదిలేయండి, అసలు నో ఇష్యూ. సీన్ ట్రాన్సిషన్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వీటిని సీన్స్ అనమాట మనం అనేది. ఇది ఒక సీన్, కింద ఇంకోటి క్రియేట్ చేసుకోవాలంటే సి ఇక్కడ నీకు ప్లస్ బటన్ కనిపిస్తుందా, ఈ ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ సీన్ 2 దగ్గర మనం ఏదైనా పేరు ఇచ్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్ అని ఇచ్చేసుకుంటున్నా, యూట్యూబ్ అని ఇచ్చేస్తున్నా, ఓకే పెట్టేసుకుంటున్నా, డన్. ఇప్పుడు చూడు ఇక్కడ ఏం లేవు, ఇక్కడ సోర్సెస్లో ఏం లేవు. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ ప్లస్ బటన్ కొడితే నీకు చాలా వస్తాయి, ఇక్కడ చాలా ఉంటాయి. మనకి మెయిన్ ఏది కావాలో చూద్దాం. ఫస్ట్ వీడియో క్యాప్చర్ డివైస్. వీడియో క్యాప్చర్ డివైస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నీకు ఇక్కడ సైడ్లో ఇట్లా కనిపిస్తుంది కదా నా వీడియో, సేమ్ అలాగే మనం లైవ్ చేసేటప్పుడు కింద ఒక వీడియో కనిపిస్తుంటుంది. అలా కనపడాలంటే వీడియో క్యాప్చర్ డివైస్ కొట్టేసి ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్, జస్ట్ ఓకే కొట్టేసి ఇక్కడ నీకు డివైస్ అడుగుతుంది. సో డివైస్లో నేనేం పెడతా అంటే ఇప్పుడు మ్యాక్బుక్ ఎయిర్ కెమెరా పెడదామా, లేదు అని అంటే నా ఐఫోన్, ఇన్ కేస్ ఐఫోన్ యూజ్ చేస్తే ఐఫోన్ కెమెరా యూజ్ చేద్దామా, లేదంటే మనం ఇప్పుడు కెమెరా మెయిన్ సోనీ కెమెరా యూజ్ చేస్తున్నాం కదా, అది మనము ఎల్గాటోతో కనెక్ట్ చేసుకొని మనకి 4K HD కెమెరా రికార్డర్ ఉంటుంది, అది కనెక్ట్ చేసుకొని 3000 ఎంతో ఉంటుంది, అది కనెక్ట్ చేసుకొని నేను దీన్ని కూడా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇప్పుడు నేను ఐఫోన్ మ్యాక్బుక్ కెమెరా పెట్టేస్తున్నాను. సి మ్యాక్బుక్ కెమెరా పెట్టేసా, ఓకేనా, డన్. సి ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేసుకుంటున్నా అండ్ ఓకే ఇలా వచ్చింది. మనం ఇలా మన వీడియోని తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది పైకి వెళ్ళింది, మన ఫేస్ వచ్చేసి కిందికి ఉంది. సో నువ్వు దాన్ని చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ ఈ వీడియో క్యాప్చర్ డివైస్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ నీకు ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. ఓకేనా, ఎడిట్ ట్రాన్స్ఫార్మ్ కొట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు రొటేట్ వీటిని 180 degrees కాబట్టి చేసుకోవచ్చు. ఇలా మొత్తం రొటేట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అండ్ నువ్వు షిఫ్ట్ పట్టుకొని ఇలా జరుపుకోవచ్చు. ఓకేనా, సి ఆల్ట్ పట్టుకుంటే క్రాప్ అవుతుంది. ఓకే, షిఫ్ట్ పట్టుకుంటేనేమో షిఫ్ట్ పట్టుకొని ఇట్లా జరిపితే నీకు ఇలా స్క్వీజ్ అవుతుంది. లేదు నార్మల్గా జరుపుకుంటే ఏం పట్టుకోకుండా ఇలా నువ్వు సైజెస్ తగ్గించుకోవచ్చు. అలా కాదు నేను క్రాప్ చేసుకోవాలి అంటే ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని సైజ్ తగ్గించుకొని నాకు ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో ఇక్కడ పెట్టేసుకుంటున్నా. దట్స్ ఇట్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంకో దాంట్లో నేనేం చేస్తుంటా అంటే నా యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా కింద సోర్సెస్లో, ఆ ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ నేను మీకు నాకు ఇది నేను యూజ్ చేసేది మ్యాక్బుక్ కాబట్టి మ్యాక్ ఓఎస్ స్క్రీన్ క్యాప్చర్ ఉంటుంది. మీకు అక్కడ విండోస్ స్క్రీన్ క్యాప్చర్ అట్లా ఉంటుంది. ఓకేనా, నేను అది విండోస్ ఓపెన్ చేస్తున్నా, ఓకే కొట్టేస్తున్నా. ఇక్కడ నాకు డిస్ప్లే క్యాప్చర్ కావాలా, విండో క్యాప్చర్ పెట్టేసుకున్నాను అనుకో. ఇలా వస్తుంది, లైక్ యూట్యూబ్ది విండో కదా, క్రోమ్ యూజ్ చేస్తున్నాం కదా, సో అలా పెట్టేసుకున్నా. విండో గూగుల్ లేకపోతే ఓబిఎస్ఆ లేకపోతే ఏది పెట్టుకోవాలంటుంది. నేను గూగుల్లో నువ్వు ఏం ఓపెన్ చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. నేను ఇంకో విండోలో యూజ్ చేస్తున్నా, రైట్. సో అలాగే ఉంటుంది. అండ్ నేను దీన్ని ఇప్పుడు సైజ్ తగ్గించేసుకుంటా. ఓకేనా, సైజ్ కంప్లీట్గా తగ్గించేసుకుంటా, మరీ ఎక్కువైంది. ఇప్పుడు నాకు విండోస్కి నేను ఇక్కడ స్ట్రీమ్ చేస్తున్నాను అనుకోండి. ఓకేనా, ఇలా. సో దీన్ని వచ్చేసి నేను ఇలా కిందికి జరుపుకుంటా, ఎందుకంటే నా వీడియో అనేది పైన కనపడాలి. ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకేనా, ఇలా కనపడాలి. లేకపోతే అండ్ దీన్ని మళ్ళీ ఇంకా నీట్గా చేసుకోవాలంటే మళ్ళీ ఇట్లా జస్ట్ వీడియో క్యాప్చర్ డివైస్ని రైట్లోకి ఇచ్చేసి ట్రాన్స్ఫార్మ్ దగ్గర నువ్వు ఇట్లా నీకు కావాల్సినట్లు లైక్ రొటేట్ 90 degrees పెట్టుకోవచ్చు. లేదు అని అంటే మళ్ళీ ఇట్లా క్లిక్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ జెడ్ కొట్టామనుకో బ్యాక్ చేసిన ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. Ctrl+Shift+Z కొడితే ఫ్రంట్కి వెళ్ళేది వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేసి నేను ఇక్కడ ఫ్లిప్ హారిజాంటల్ కొట్టానుకో ఇలా వచ్చేస్తాయి. ఓకేనా, అంటే నేను ఇక్కడ చూసి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా మాట్లాడుతున్నా, ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ స్క్రోల్ చేస్తున్నా, మన వీడియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇలాంటివి చేస్తున్నప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు నేను రైట్ సైడ్లో ఉన్నప్పుడు నా ఫేస్ ఇలాగే చూడాలి కదా, సో అందుకని ఇలా చేంజ్ చేసుకుంటాను. సో వీడియో క్యాప్చర్ అయిపోయింది, మనము డిస్ప్లే పెట్టేసాము, డన్. వీటి వరకు అయితే ఓకే అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ఆడియో స్టార్ట్ చేయాలి, రైట్. మనకు ఆడియో పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ఇప్పుడు నువ్వు యాడ్ సోర్సెస్లో ప్లస్ క్లిక్ చేసేసి నీకు ఇక్కడ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని ఉంటుంది, రైట్. సో ఆ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ని ఇలా క్లిక్ చేస్తావు, క్లిక్ చేసి ఓకే కొట్టేస్తా. ఓకేనా, ఇక్కడ డివైస్ అడుగుతుంది. సో ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అంటే చెప్పా కదా, ఎక్స్టర్నల్గా నేను ఇది యూజ్ చేస్తున్నాను. దీన్నేమో యాపిల్ది నార్మల్ ఇయర్ ఫోన్సే. అండ్ నీకు ఇంకా ఎక్కువ మైక్స్ని దీనికి కనెక్ట్ చేస్తుంటే నీకు ఇంకా ఎక్కువ విజిబుల్ చూపిస్తుంది. సో నేను క్లిక్ చేసి ఓకే కొట్టేస్తున్నా. నాకు ఇక్కడ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని ఉంది కదా, అది వస్తుంది. సో రిమైనింగ్ అన్ని నేను ఆఫ్ చేసుకున్నా. ఓకేనా, ఇలా ఆఫ్ చేసేసుకుంటా. ఓకే, అండ్ ఇన్ కేస్ ఇప్పుడు నీకు ఇక్కడ మ్యాక్ ఓఎస్ స్క్రీన్ క్యాప్చర్ అని ఉంది కదా, ఇది నీకు ఆన్లో ఉండాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఆన్లో ఉందనుకో, నువ్వు ఇక్కడ ఏదన్నా చూపిస్తా చూడండి. ఈ వీడియో ప్లే చేస్తున్నా, ఈ వీడియో ప్లే చేస్తున్నప్పుడు డిస్ప్లేలో సౌండ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మ్యాక్ ఓఎస్ స్క్రీన్ క్యాప్చర్ ఏదైతే ఉందో ఆ సౌండ్ ఇక్కడ రికార్డ్ అవుతుంది అనమాట. నువ్వు రికార్డ్ చేసేటప్పుడు స్ట్రీమ్ చేసేటప్పుడు ఈ దానిలో పెట్టుకుంటే నీ ఏదైతే సిస్టంలో యూజ్ చేస్తున్నావో సౌండ్స్ అవి నీకు అవుట్పుట్లో వినిపిస్తాయి ఇది ఆన్లో పెట్టుకుంటే. సో నాకు ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి జస్ట్ ఇలా మ్యూట్ చేసేస్తే ఆఫ్ అయిపోయినట్టే. ఓకేనా, ఇందాక మనము ఇక్కడ సీన్ ట్రాన్సిషన్స్లో ఫేడ్ అని ఉంది, రైట్. సో అదేంటంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ 2 సీన్స్ ఉన్నాయి కదా, ఇలా ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి వెళ్ళేటప్పుడు మెల్లగా ఫేడ్ అవుతుంది చూడు, అందుకు మనము ఈ సీన్ ట్రాన్సిషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా, నువ్వు ఇక్కడ ప్లస్ పెట్టుకొని స్వైప్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్వైప్ పెట్టుకొని ఓకే చేసాను అనుకో, ఇప్పుడు ఓకే కొట్టా, నెక్స్ట్ ఇలా స్వైప్ అవుతుంది. ఓకేనా, లేదు నువ్వు ఇంకా ప్లస్ పెట్టుకొని స్లైడ్ కాకుండా స్ట్రింగర్ పెట్టుకున్నా అనుకో, ఓకే డన్. ఓకే, ఇలా స్ట్రింగర్ పెట్టుకుంటే ఇలా. లేదు నా దగ్గర నేను ఒకటి క్రియేట్ చేసుకున్నా ఫోటోషాప్లో, ప్రీమియర్ ప్రోలో, ఎక్కడైనా నేను టెంప్లెట్ నోట్ దేని డౌన్లోడ్ చేసుకున్నా, అప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడ ప్లస్ బటన్ కొట్టేసి స్ట్రింగర్ ఎక్కడ ఉంది, స్ట్రింగర్ క్లిక్ చేసా. సేమ్ అలాగే ఇక్కడ స్ట్రింగర్ క్లిక్ చేసా, ఓకే కొట్టా, నాకు ఇలా ఓపెన్ అవుతుంది. నువ్వు ఏదైతే వీడియో ఫైల్ క్రియేట్ చేసుకున్నావో టెంప్లెట్ ఉందో జస్ట్ ఇక్కడ బ్రౌజ్ ఓపెన్ చేసి ఆ టెంప్లెట్ ఎక్కడ ఉందో వెతుక్కొని జస్ట్ దాన్ని ఇలా ఏదైనా ఇట్లా 1 సెకండ్ నేను ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉందనుకోండి, ఇలా పెట్టుకొని ఓపెన్ చేసాం అనుకో. ఇప్పుడు నేను ఓకే కొట్టి ఇది చేస్తే ఇక్కడ నేను వెళ్తే ఇది వెళ్ళేటప్పుడు ఇంకో సీన్ ట్రాన్సిషన్కి వెళ్ళేటప్పుడు ఆ వీడియో రికార్డ్ ఏదైతే ఇక్కడ పెట్టామో డిలీట్ కొడుతున్నా, టైం ఎక్కువ తీసుకుంటుంది. ప్లస్ పెట్టినప్పుడు మనం ఈ స్ట్రింగర్లో ఏదైతే ఇక్కడ బ్రౌజ్లో పెట్టామో నువ్వు ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్లో ఉన్న ఏ క్లిప్ అయితే ఉందో ఆ క్లిప్ మొత్తం ప్లే అవుతుంది. ఓకేనా, అండ్ నువ్వు ఇక్కడ
ఇవి ఏమీ జరుపుకోనక్కర్లేదు. ఓకే. దట్స్ ఇట్. అండ్ నేను యాజ్ యూజువల్‌గా మామూలుగా నేనెప్పుడు ఈ ఫేడ్ ఏదైతే ఉందో సో, ఆ ఫేడ్ అనేది పెట్టేస్తా. నో ఇష్యూ. నాకది చాలు. జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఫేడ్ అయిపోయి వచ్చేస్తుంది. దట్స్ ఇట్. సీన్స్ అంటే ఏం లేదు. మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం కదా! ఇక్కడ నుంచి ఇక్కడికెళ్ళేటప్పుడు చేంజ్ అవుతుంది. దట్స్ ఇట్. దానికి మించి ఏముండదు. ఓకేనా? ఇది సీన్ ట్రాన్సిషన్స్ గురించి. ఇక్కడ సీన్స్ అంటే నువ్వు మల్టిపుల్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి నేను స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకున్నా. యూట్యూబ్ లైవ్‌కెళ్ళాలంటే ఇలా చేసేసుకుంటా. నువ్వు ఓబీఎస్ స్టూడియోలో స్ట్రీమింగ్‌ని ఇంకా పర్ఫెక్ట్‌గా, ఇంకా ప్రొఫెషనల్‌గా చేయాలంటే ఓబీఎస్ స్టూడియోలో కొన్ని ప్లగిన్స్ ఉంటాయి. నువ్వు డైరెక్ట్‌గా క్రోమ్ ఓపెన్ చేసి ఓబీఎస్ స్టూడియో ప్లగిన్స్ అని కొట్టినా వచ్చేస్తాయి. లేదు అనంటే elgato.comలో కొట్టినా వచ్చేస్తాయి. కాకపోతే నువ్వు ఒక దగ్గర పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకో దగ్గర ఫ్రీగా ఉంటాయి. లేదు అనంటే ప్లస్ ఓపెన్ చేసి మళ్ళీ నేను ఇన్‌స్టాగ్రామ్ అని పెట్టేసుకుంటా. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పెట్టేసుకుంటా. ఓకే పెడతా. సో, ఇన్‌స్టాగ్రామ్ పెట్టి సేమ్ నేను ఇక్కడ చేసిందే ఫాస్ట్‌గా చేసి చూపిస్తా చూడండి. జస్ట్ ఇప్పుడు క్యాప్చర్ కార్డ్ డివైస్ వాటెవర్. క్యాప్చర్ కార్డ్ డివైస్ డన్. ఓకే. ఓకే. మ్యాక్‌బుక్ ఎయిర్. ఒకవేళ నీకు వద్దనుకుంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి రిమూవ్ కొట్టేస్తే సరిపోద్ది. రిమూవ్ కొట్టేస్తే రిమూవ్ అయిపోతది. చాలా సింపుల్. ఎక్కువ నీకు టైం తీసుకోదనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఇలా తీసుకున్నా. నాకిది మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్ కొట్టేస్తా. 180 డిగ్రీస్. సో, ఆల్ట్ పట్టుకొని కట్ చేసుకుంటా. నాకు యూట్యూబ్‌కి కాదు, ఐ మీన్ ఇన్‌స్టాగ్రామ్‌కి కదా ఇది. సో, నాకు ఇన్‌స్టాగ్రామ్‌కి ఈ టైప్‌లో ఉండాలి. లైవ్ చేసేటప్పుడు నాకు ఇలా ఉండాలనుకో. సీ ఓకేనా? నాకు ఈ యాంగిల్‌లో ఉండాలి కాబట్టి నేను ఇంత పెట్టేసుకుంటా. ఇప్పుడు నేను సడెన్‌గా ఓ రోజు నాకు యూట్యూబ్ లైవ్ చేయాలనిపిస్తుంది. ఎమ్మటే ఈ సీన్‌లోకి వెళ్ళిపోయి యూట్యూబ్ ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్ కొట్టేసి ఇందాక చెప్పా కదా సెట్టింగ్స్‌లో కీ పెట్టుకోవాలి యూట్యూబ్‌దని. అది వచ్చేసి స్టార్ట్ స్ట్రీమింగ్ కొట్టేస్తే చాలు కంప్లీట్ స్ట్రీమ్ అయిపోతది. కంప్లీట్ స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ నువ్వు ఇక్కడ స్టార్ట్ దగ్గర స్టాప్ కొట్టేస్తే స్ట్రీమ్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంతే చాలా సింపుల్. అండ్ నువ్వు ఇక్కడ ఎన్ని సీన్స్ అయినా మల్టిపుల్ సీన్స్ పెట్టేసుకోవచ్చు. నువ్వు ఎన్ని రోజులైనా నువ్వు జస్ట్ ఓబీఎస్ ఓపెన్ చేస్తే చాలు ఇక్కడ ఇలాగే ఉంటుంది. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలా ఉందనుకో. నాకు ఇది ఓకే. బానే నచ్చింది. కాకపోతే నీకు ఇప్పుడు నేను ఒక ట్రిక్ చూపిస్తా చూడండి. నువ్వు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే దానికి రిలేటెడ్ అయిన ప్రాపర్టీస్ వస్తాయి. అలా కాదనుకుంటే డబుల్ క్లిక్ ఇచ్చినా సేమ్ అలాగే వస్తది. నీకు 2 థింగ్స్ ఆప్షన్స్ ఉంది. ఎయిదర్ ఇక్కడ ప్రాపర్టీస్ క్లిక్ చేయడం, లేదు అనంటే డబుల్ క్లిక్ చేయడం. ఇలా ఇక్కడ ప్రాపర్టీస్ చూసుకోవడం. సో, నువ్వు ఇక్కడ ఏది కావాలంటే అది మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. కెమెరా యువర్ విష్. అండ్ ఇక్కడ నీకు ఫిల్టర్స్ అని ఉంది చూసారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా నేను ఇక్కడ. జస్ట్ ఏదో ఒక వీడియో క్యాప్చర్ డివైస్ అంటే ఈ వీడియో మనం ఇక్కడ ప్లే అవుతుంది కదా! సో, ఈ వీడియో అనమాట. ఓకేనా? నేను ఇది బ్యాక్ వెళ్ళిపోతా. బ్యాక్ టు దిస్. Hi everyone, this is Desi Jawahir Channel. సీ. సో, బ్యాక్ వెళ్ళిపోయా. ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫిల్టర్స్ అని ఉంది కదా! ఈ ఫిల్టర్స్ గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫర్ కలర్. ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఫిల్టర్స్ ఇదొచ్చేసి ఆడియో, వీడియో ఫిల్టర్స్. ఇదొచ్చేసి ఎఫెక్ట్ ఫిల్టర్స్. సో, మనం ఎఫెక్ట్స్ దగ్గర ప్లస్ పెట్టుకొని నువ్వు ఏదైనా గ్రీన్ స్క్రీన్ ఉన్నప్పుడు ఇప్పుడు క్రోమాకి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదైనా గ్రీన్ స్క్రీన్ అనేది డౌన్లోడ్ చేసామనుకో. ఓకేనా? ఆ గ్రీన్ స్క్రీన్ ఓపెన్ చేసి ఇదే గ్రీన్ స్క్రీన్ అనుకోండి. లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డౌన్లోడ్ చేద్దాం. ఈజీ మెథడ్ ఏది ఉంటది చూద్దాం. పిక్సబే ఓపెన్ చేసి గ్రీన్ స్క్రీన్ ఏదో ఒక వీడియో తీస్తా. ఇప్పుడు ఇది ఉంది. ఓకేనా? డౌన్లోడ్ కొట్టేస్తున్నా. మీ ముందే చేస్తున్నా ఇవన్నీ. డాక్యుమెంట్స్ సేవ్ డన్. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నా. ప్లస్ క్లిక్ చేయడం. మనము మీడియా సోర్స్ కదా! మీడియా సోర్స్. ఇక్కడ మీడియా సోర్స్ అని ఉంది కదా! ఆ మీడియా సోర్స్ క్లిక్ చేస్తాం. ర్యాబిట్ ఓకే క్లిక్ చేసా. ఇక్కడ బ్రౌజ్ ఓపెన్ చేయడం. మనం ఎక్కడ డౌన్లోడ్స్ డాక్యుమెంట్స్‌లో ఓపెన్ కొట్టేసాం. దట్స్ ఇట్. డన్. ఓకేనా? అండ్ ఇప్పుడు చూడు ఇది ఏదైతే ర్యాబిట్ ఉందో ఆ ర్యాబిట్ నాకు ఇక్కడ ప్లే కావాలి. ఓకేనా? ఇది జరుపుతున్నా. లూప్ ఎందుకు పెట్టా అంటే ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ లూప్ ఎందుకు పెట్టా అంటే కంప్లీట్‌గా ఆ వీడియో ఎన్ని సెకండ్స్ ఉందో అన్ని సెకండ్స్ ప్లే వెళ్ళిపోతుంది స్టార్టింగ్‌లో. లూప్ పెడితే నువ్వు స్ట్రీమ్ ఎండ్ చేసే వరకు నీకు నార్మల్‌గా ఏదన్నా యూట్యూబ్ వీడియోస్ కానీ, స్ట్రీమర్స్ కానీ ఎవరినైనా చూస్తే నీకు ఇక్కడ లైక్ రైట్ సైడ్‌లో గానీ, లెఫ్ట్ సైడ్‌లో గానీ సబ్స్క్రైబ్ అని కనిపిస్తూ ఉంటుంది కదా! వస్తుంది, పోతుంది. అప్పుడు నువ్వు ఇట్లా వీటిని డబుల్ క్లిక్ చేయడం. ఇక్కడ లూప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లూప్ కొట్టడమే. ఓకేనా? ఇలాంటి వీడియోస్ నువ్వు ఇంపోర్ట్ చేయాలి అని అంటే ఓబీఎస్ స్టూడియోలో ప్లస్ కొట్టి మీడియా సోర్స్ అని ఉంటుంది. ఆ మీడియా సోర్స్‌లో నువ్వు ఏం కావాలో నేమ్ ఇచ్చుకొని బ్రౌజ్ దగ్గర
క్లిక్ చేస్తే ఫోల్డర్ ఓపెన్ అయిపోతుంది. నీ ఏదైతే సిస్టమ్ ఫోల్డర్ ఉంటుందో డేటాస్ ఎక్కడైతే ఉంటాయో అది. వద్దు అనుకుంటే రైట్ క్లిక్ చేయడం, రిమూవ్ కొట్టడం, ఓకే కొట్టడం. ఓకేనా? మీరు ఫాస్ట్ అవుతుందంటే కొంచెం స్లో చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ ఓపెన్ చేస్తా. ఫిల్టర్స్ ఓపెన్ చేసి ప్లస్కు క్లిక్ చేసి క్రోమాకి క్లిక్ చేస్తా. ఓకేనా? దట్స్ ఇట్. సో క్రోమా కీలో నేను ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టేసుకుంటా. గ్రీన్ ఉంది కదా దీంట్లో, సో గ్రీన్. ఇక్కడ ఇందాక ఎలా ఉంది, Ctrl+Z, Ctrl+Shift+Z ఇలా ప్లే అవుతుంది. ఇప్పుడు చూడు ఎలా ఉందో, ఇక్కడ ప్లే అవుతుంది ఒకటి మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, రైట్? సో నువ్వు ఇలాగ ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అలా అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఫిల్టర్ ఓపెన్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వీడియో ఏదైతే ఉందో ఇక్కడ నీకు కనిపిస్తుంది కదా, సో ఆ ఫిల్టర్ ఓపెన్ చేసి ఇక్కడ ఫిల్టర్స్లో ప్లస్ క్లిక్ చేసి నువ్వు ఇక్కడ కలర్ కలెక్షన్ అని ఉంటుంది అండ్ నువ్వు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలర్ కలెక్షన్ క్లిక్ చేసి ఓకే కొట్టానుకో, నువ్వు ఇక్కడ గామాని ఇలా జరుపుకోవచ్చు. దీంట్లోనే మరీ సపరేట్గా నువ్వు వీడియో ఎడిటింగ్ చేయనక్కర్లేదు. ముందే ఇట్లా సాచురేషన్ పెంచుకోవచ్చు, లైట్గా పెంచుకోండి, ఎక్కువగా పెంచుకోకుండా. సో లైట్గా పెంచుకోండి, ఓకేనా? అండ్ నువ్వు నీ వాయిస్లో ఏదైనా డిఫరెన్స్ రావాలంటే ప్లస్ ఓపెన్ చేసి ఇక్కడ కంప్రెసర్, ఎక్స్పాండర్, గెయిన్ ఇలా ఉంటాయి కదా, సో వీటిల్లో యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం ఇవి అంతగా అవసరం లేదు, అంతగా వర్క్ కావు. అలా వర్క్ కావాలంటే నీకు ప్రొఫెషనల్స్ యూజ్ చేసే స్టూడియో కెమెరాస్, స్టూడియో మైక్స్ అవి ఉంటే ఇవి డెఫినెట్గా వర్క్ అవుతాయి. గెయిన్ అయితే ఎక్కడైనా వర్క్ అవుతుంది, నాయిస్ మాత్రము, ఎక్స్పాండర్ మాత్రం ఇవి, ఓకేనా? అండ్ నువ్వు ఇలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ప్లస్ ఓపెన్ చేసి నువ్వు ఒకదానికే చాలా చేసుకోవచ్చు. ఇప్పుడు లట్ ఉంది, అప్లై లట్ ఉంది. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావంటే అప్లై లట్ క్లిక్ చేసి ఓకే చేసి ఇక్కడ బ్రౌజ్ పాత్ దగ్గర బ్రౌజ్ కొట్టేసి నీ లట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకో. ఇప్పుడు లట్స్ ఇవన్నీ లట్స్ అనుకో, ఇవన్నీ నీకు కావాలి అని అంటే నువ్వు జస్ట్ మన డిస్క్రిప్షన్లో చెక్ చేయి, లింక్ దొరుకుతుంది, దాన్ని యూజ్ చేసుకో. నేను ఇలా ఇది ఏదో కానీ ఇలా క్లిక్ చేసా, ఓపెన్ కొట్టేసా. నా లట్స్ చూడండి ఎలా వచ్చిందో, ఇక్కడ చూడండి. అండ్ నీకు అలా కాకుండా Ctrl+Z కొట్టేసి ఓన్లీ నీకు ఇన్స్టాగ్రామ్ దీని మీద చూపిస్తాడు. ఇలా క్లిక్ చేసా, దీన్ని ఫిల్టర్ ఓపెన్ చేసా, ప్లస్ కొట్టా, ఇక్కడ అప్లై లట్ కొట్టా, ఓకే కొట్టా. సో అప్లై లట్లో బ్రౌజ్ కొట్టేసా, ఎక్కడ మన లట్స్ ఉన్నాయో అవి. సో ఒరిజినల్ దగ్గర ఇలా ఓపెన్ కొట్టేస్తే నీకు ఒరిజినలే ఉంటుంది, పెద్ద చేంజ్ ఉండదు. అదే నువ్వు ఫిల్టర్ ఓపెన్ చేసి మళ్ళీ అప్లై లట్ డబుల్ క్లిక్ ఇచ్చేసి బ్రౌజ్ దగ్గర నాకు ఇన్వర్ట్ కావాలి అనుకుంటే సో ఇన్వర్ట్ లట్స్, ఓకేనా? ఇవి శాంపిల్ చూపిస్తున్నాం, మనం ఇచ్చే వాటిలో చాలా ఉంటాయి, చాలా మంచి మంచి లట్స్ ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు టీల్ ఉంది, ఇలా బ్లాక్ అండ్ వైట్లో. అండ్ నువ్వు కలర్ గ్రేడింగ్ కూడా చేసుకోనక్కర్లా, ఇవి అంత నీట్గా వస్తాయి. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్, గ్రే స్కేల్, ఓపెన్, నేను ఇచ్చే లట్స్ యూజ్ చేయండి, చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది. నువ్వు ఒక కలర్ గ్రేడింగ్ చేసినట్లు అనిపిస్తుంది, ఓకేనా? బిఫోర్ అండ్ ఆఫ్టర్స్ చాలా వీడియోస్ మనల్ని చెక్ చేసుకోవచ్చు, ఓకే? నీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. లైక్ ఫిల్టర్ ఓపెన్ చేసి నువ్వు ఇంకా ఇక్కడ ఏమేమి చేసుకోవచ్చు. క్రాప్ నార్మల్గా చెప్పాను, నీకు షార్ట్ కట్స్ చెప్పాను. లైక్ షిఫ్ట్ పట్టుకొని క్రాప్ చేస్తే స్క్వీజ్ అవుతుంది. నార్మల్గా ఇట్లా జరిపితే నీకు నార్మల్గా ఇట్లా వాటి సైజ్ అనేది తగ్గించుకుంటావు, లేదా ఆల్ట్ పట్టుకుంటే క్రాప్ అవుతూ ఉంటుంది, రైట్? అండ్ స్క్రోల్, షార్ప్ అండ్ రెండర్, డిలే ఇలా చాలా ఉంటాయి. సో వీటన్నిటిని నువ్వు ట్రై చేయి. ఫస్ట్ నువ్వు దాన్ని క్లిక్ చేస్తే నీకు ఏం చేస్తుందో దాని పని ఏంటో అర్థమైపోతుంది, ఓకేనా? అండ్ నువ్వు ఇప్పుడు ప్లస్ ఓపెన్ చేసి ఇక్కడ నీకు బ్రౌజర్ అని ఉంది, ఆ బ్రౌజర్ క్లిక్ చేసి ఓకే కొడితే నీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నువ్వు యూఆర్ఎల్స్ ఇచ్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూట్యూబ్ వీడియో ఇవ్వాలనుకున్నా అనుకో, యూఆర్ఎల్ ఇలా ఇచ్చేసి ఓకే కొట్టా అనుకో. నో ఫ్యాన్సీ ఎడిటింగ్, మొత్తం రా డేటానే. దీంట్లో ఒకటో రెండో మీకు తెలిసి ఉంటుంది, అండ్ ఐ బెట్ యూ మీకు చాలా మిస్ అవుతారు. కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. అండ్ కమింగ్ టు ద కాంటెంట్, కీ పాయింట్ ఏంటంటే వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ద 100% ఆఫ్ AI నాలెడ్జ్, బట్ వన్ సైడ్ ఆఫ్ AI నాలెడ్జ్ని మన తెలుగు వాళ్ళకి ఈరోజు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. సమ్ ప్లేసెస్లో మీకు అర్థమైందా? సో నేను బ్రౌజ్ ఓపెన్ చేసి ఏ లింక్ అక్కడ ఇచ్చినా కూడా అక్కడ ఏం ప్లే అవుతుందో దానికి రిలేటెడ్ థింగ్స్ ఏమి ఉంటాయో అవి నువ్వు ఇక్కడ ప్లే చేసేసుకోవచ్చు డైరెక్ట్గా, జస్ట్ ఆ లింక్ని ఇచ్చేసి, ఓకేనా? అలా ప్లస్ ఓపెన్ చేసి నువ్వు లైక్ ఇమేజ్ని ఏదైనా ఇమేజ్ని పెట్టుకోవాలన్నా, ఇప్పుడు నేను ఇమేజ్ పెట్టేసా, లైక్ నా వాటర్ మార్క్ ఉంటాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో ఒక వాటర్ మార్క్ ఉంటుంది అనుకుందాం, ఇదే నా వాటర్ మార్క్ అనుకోండి, నా ఫేస్, ఓకేనా? సో నేను ఇప్పుడు ఓకే చేసా. సో ఈ ఇమేజ్ అనేది నా వాటర్ మార్క్ అనుకోండి, నేను దీన్ని ఇలా దగ్గరికి చేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటాను. నాకు ఇక్కడ కావాలి, ఈ కార్నర్లో ఇలా కావాలి, ఓకేనా? ఇప్పుడు చూడు, ఇది హైడ్ చేసుకుంటున్నా, అన్హైడ్ చేసుకుంటున్నా. నువ్వు లాక్ చేసుకోవచ్చు, లాక్ చేసుకుంటే దీన్ని ఏం చేయలేవు. నువ్వు డబల్ క్లిక్ ఇచ్చినా ఏమి ఇచ్చినా వాటిని కదిలిచ్చినా దాంట్లో ఏం జరగవు. అన్లాక్ చేసుకొని ఇట్లా హైడ్ చేసుకుంటే
నీకు ఏమేమి యాడ్ చేసావు అవి మాత్రం తెలుస్తుంది. సో ఈ ఇమేజ్లో నేను ఇది ఒక్కటే వాటర్ మార్క్ లాగా యాడ్ చేసా. ఓకేనా నువ్వు అంత ఈజీగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే నువ్వు ఇప్పుడు ఇలా ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని రైట్ క్లిక్ ఇచ్చేసి నీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. దాన్ని కాపీ చేసి నువ్వు నెక్స్ట్ ఇంకో సీన్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయడం. ఇక్కడ పేస్ట్ అయిపోయిందా, ఇంకో సీన్లో పేస్ట్ అయిపోయింది చూసారా. సేమ్ అలాగే నువ్వు ఏదైనా ఉంటే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఇమేజ్ని కానీ వాటెవర్ నువ్వు తీసుకునే వాటి గురించి. నువ్వు వీటికి సపరేట్ కలర్స్ కస్టమ్ కలర్ పెట్టుకొని నీకు కావాల్సిన కలర్ పెట్టుకోవచ్చు. వీటికి ఈ సోర్సెస్కి ఇలా కలర్ పెట్టుకోవచ్చు. ఓకే పెట్టుకుంటే ఇమేజెస్కి ఈ కలర్ ఉండాలి అలా నీకు అనిపిస్తుంది కదా, నాకు ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అలా ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం, అవసరం లేదు. అండ్ ఆర్డర్ పెట్టుకొని మూవ్ అప్ కొడితే అది మెల్లగా మూవ్ అవ్వడం పైకి. సో అలా జరుగుతుంటుంది. ట్రాన్స్ఫార్మ్ అంటే ఇందాక చెప్పాను, మనము వాటిని ఎలా ఉన్నా కూడా దాన్ని స్క్వీజ్ చేయడం, స్కేల్ ఇన్ చేయడం, స్కేల్ అవుట్ చేయడం, పొజిషన్ చేంజ్ చేయడం, నథింగ్ బట్. ఓకేనా. అండ్ ఇలా నువ్వు అన్నిటినీ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇంకా నువ్వు ప్లస్ ఆప్షన్ కొడితే నీకు ఇంకా ఇక్కడ చాలా కనిపిస్తాయి. సీన్స్ అని, సైబర్ అని, వీడియో క్యాప్చర్ డివైస్ అని, ఇవన్నీ ఏం అవసరం లేదు. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్గా చూడండి. ఒకటి మ్యాక్ ఓఎస్ స్క్రీన్ క్యాప్చర్ అని గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ క్యాప్చర్ అంటే నీకు కంప్లీట్గా నీ ల్యాప్టాప్లో కానీ వాటెవర్ యూ ఆర్ యూజింగ్ ద డివైస్ సిస్టమ్ కానీ ఏమైనా ఆ స్క్రీన్ ఏదైతే ఉందో స్క్రీన్ అనేది క్యాప్చర్ అవుతుంది. దట్స్ ఇట్. అండ్ ఇది వచ్చేసి ఆ స్క్రీన్లో ఏదైతే ఆడియో రన్ అవుతుందో ఆ ఆడియో వచ్చేసి క్యాప్చర్ అవుతుంది ఇక్కడ. డన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో క్యాప్చర్ డివైస్ అంటే నువ్వు ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నప్పుడు నీకు అది కనపడాలి, లేదు నేను గేమింగ్ స్ట్రీమింగ్ చేస్తున్నా ఇలా అని అనుకుంటే నీకు అక్కడ డైరెక్ట్గా ఈ వీడియో క్యాప్చర్ డివైజెస్ అన్నీ కనిపిస్తాయి యాజ్ అ షోన్. ఓకేనా, అవి యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఏదైనా బ్రౌజర్లో ఏదైనా కొత్త లింక్స్ కనిపించాలి అనుకుంటే నువ్వు అది కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి మన ఆడియో వినపడాలి వ్యూవర్స్కి, రైట్. సో ఇక్కడ ఆడియో ఇన్పుట్ అనేది క్లిక్ చేస్తాం. ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ క్లిక్ చేసి చేసేసుకుంటాం. ఇక్కడ నీకు దానికి రిలేటెడ్ అయిన ఆడియో మిక్సర్ మొత్తం ఇక్కడ వస్తాయి. నువ్వు ఏది ఎనేబుల్ చేసుకోవాలి, ఏది ఆఫ్ చేసుకోవాలి అనేది నీ ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాబిట్ ఇక్కడ ఆన్ చేసాము, కానీ ర్యాబిట్ సౌండ్ చేస్తుంటే ఇక్కడ యాక్చువల్లీ మనం తీసుకున్న గ్రీన్ స్క్రీన్లో ర్యాబిట్ సౌండ్ చేయట్లేదు కాబట్టి దాని సౌండ్ అయితే ఇక్కడ రావట్లేదు. ఇన్ కేస్ మనం తీసుకున్న క్లిప్లో సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ నాకు వద్దు అనుకుంటే జస్ట్ ఇలా మ్యూట్ అవ్వచ్చు. నువ్వు ఇక్కడ ఏం యాడ్ చేసినా దానికి వీడియో రిలేటెడ్ థింగ్స్ ఇక్కడ ఏం యాడ్ చేసినా దాని యాట్రిబ్యూట్స్ అయినా ఈ ఆడియో థింగ్స్ అనేవి నీకు ఇక్కడ ఓపెన్ అవుతాయి. నువ్వు వాటిని మ్యూట్ చేసుకో వద్దనుకుంటే, కావాలనుకుంటే ఆన్ చేసుకో. ఓకేనా. అండ్ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం సబ్స్క్రైబ్ చేసుకో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా దొరుకుతాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఈ టైప్ ఆఫ్ OBS స్టూడియోలో నీకు ఏదైనా తెలియకపోతే, ఏ టూల్ అన్న అర్థం కాకపోతే ఫస్ట్ నువ్వు ఆ వీడియోని ఈ వీడియోని ఓపెన్ చేయడం, చూడడం అన్నీ తలకెక్కించుకోవద్దు. ఫస్ట్ నువ్వు ఆ టూల్ ఏంటో అది ఓపెన్ చేయి. చూడడానికి చాలా కష్టంగా ఉన్నా మౌస్ అయితే దాన్ని క్లిక్ చేయడం ఈజీయే కదా. అది క్లిక్ చేస్తే నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఫస్ట్ వాటిని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయాలి. ఈ వీడియో అయిపోయింది కదా, నీకు ఒక క్లారిటీ వచ్చింది కదా OBS స్టూడియో గురించి. ఇలాగే క్లారిటీగా మన ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూడు. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో సూపర్ ఉంటుంది.